ప్రియాంక చోప్రా చాలా కాలంగా ఇండియన్ సినిమా ఈ పేరును మర్చిపోయింది. అందుకు కారణం దేశీ గర్ల్ హాలీవుడ్ వెళ్ళిపోవడమే. అయితే రాజమౌళి సినిమా కోసం అంటూ మళ్ళీ ఇండియాకు తిరిగొచ్చింది ప్రియాంక చోప్రా. అదే స్పీడ్లో బాలీవుడ్లో వరుసగా మూవీస్ కమిట్ అవుతోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిలో హీరోయిన్ గా కనిపించబోతోంది ప్రియాంక చోప్రా. ఇందుకోసం ఆమె దాదాపు 30 కోట్ల పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. పైగా ప్రాఫిట్ లో షేర్ కూడా తీసుకోనుందట. ఇప్పుడు ఇదే డిమాండ్ తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అదే క్రిష్ 4. క్రిష్ 4 లోకి ప్రియాంక చోప్రా అడుగు పెడితే కనుక 2019 తరువాత దేశీ గర్ల్ మళ్లీ బాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నట్లవుతుంది. అయితే కేవలం హృతిక్ రోషన్ తో ఉన్న రిలేషన్, సీక్వెల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డేట్స్ ఇచ్చిందట ప్రియాంక చోప్రా. క్రిష్ 4 కోసం ఈసారి డైరెక్టర్ గా రంగంలోకి దిగుతున్నాడు హృతిక్. అందులో భాగంగానే స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడు. ఇటీవలే ప్రియాంక చోప్రాను కలిశాడు. క్రిష్ 4 కోసం తన డేట్స్ లాక్ చేశాడు. మహేష్ మూవీ కోసం ఎంతైతే రెమ్యునరేషన్ తీసుకుంటుందో అంతే కావాలని హృతిక్ ను అడగ్గా అందుకు గ్రీక్ గాడ్ ఓకే చెప్పాడట. దాదాపు 1000 కోట్లతో క్రిష్ 4 ను తెరకెక్కించేందుకు ప్లానింగ్ లో ఉన్నాడు హృతిక్. ఏడాది చివరి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.